నమస్తే. బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ కోసం బీసీ నాయకులు అయితే దాదాపుగా కొన్ని ఏళ్ల నుండి అయితే పోరాడుతూ ఉన్నారు. సో మరి స్థానిక సంస్థల ఎన్నికలకైతే రాష్ట్ర ప్రభుత్వం పాత పద్ధతి ప్రకారమే ఎన్నికలకు పోతా అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దీనిపై బీసీ నాయకులు ఎట్లా స్పందిస్తారని తెలుసుకునే ప్రయత్నం మనతో పాటు మాట్లాడడానికి బీసీ నాయకులు నీలం వెంకటేష్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. సో మరి బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తాము, కామారెడ్డిలో చెప్పిన దాని ప్రకారం అయితే చేపిస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ పాత పద్ధతి ప్రకారమే స్థానిక సంస్థలకు వెళ్తామని చెప్పడం జరుగుతుంది. సో ఏంటి మరి ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కరెక్ట్ స్టాండర్డ్ లేదు, ఒక స్టెబిలిటీ లేనటువంటి పరిపాలన అనేది నేను క్లియర్గా చెప్పగలుగుతా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు వారిద్దరి సమక్షంలోనే బీసీలు అడగలేదు మాకు 42% అని. 50% కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు. కానీ లేదు, మేము మా పార్టీ పరంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా నేను ఆర్డినెన్స్ జీవో తీసి నేను 42% రిజర్వేషన్లు మేము ఇస్తా అని చెప్పినటువంటి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు మాట ఇచ్చి మాట తప్పను మడమ తిప్పను అన్నట్టుగా మాట ఇచ్చి మాట తప్పినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వమే అనేది క్లారిటీ ఉన్నది. ఎందుకనంటే ఇలా 56% ఉన్నటువంటి బీసీలు 50 సంవత్సరాలు ఆర్ కృష్ణయ్య గారు పోరాడి ఉద్యమాలు చేసి రాసరోకోలు చేసి తన జీవితాన్ని క్రొవ్వుబత్తిలాగా కరిగిపోతూ తన జీవితం అంకితం చేసినటువంటి నాయకుడి నాయకత్వంలో ఇవాళ పోరాటంలో 50% రిజర్వేషన్లు అనేది చాలా ఒక తారస్థాయికి చేరుకుంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా సిపిఐ, సిపిఎంఎల్ ప్రతి పార్టీలు కూడా బీసీ జపం చేస్తున్నాయి, బీసీల వాయిస్ తీసుకుంటున్నాయి. బీసీలకు న్యాయం జరగాలి. 70 సంవత్సరాల పాలనలో బీసీలకు న్యాయం జరగలేదు. ఈసారి ఇప్పుడైనా బీసీలకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా వాళ్ళకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పేసి అన్ని పార్టీలు కోరుకున్నాయి. మొన్న అసెంబ్లీలో కూడా బిల్లు ఆమోదించినప్పుడు ప్రతి పార్టీలు కూడా ఆమోదించినాయి. ఒక్కటే సింగిల్ బెంచ్లోనే మేమందరం బీసీలకు న్యాయబద్ధంగా మేము సపోర్ట్ ఉన్నాము అని చెప్పింది. అలాంటిది జీవో తీసిండ్రు, ఆర్డినెన్స్ తీసిండ్రు, గవర్నర్ పంపించరు, చాలా బాగుంది. కానీ ఎలక్షన్లో కూడా వెళ్ళిండ్రు. ఇది చాలా గొప్ప విషయం, రేవంత్ రెడ్డి గారిని గొప్ప మెచ్చుకోవాల్సిన విషయం. కానీ ఇద్దరు వ్యక్తులు మాత్రము రెడ్డి జాగృతి అని చెప్పి హైకోర్టులో పిటిషన్ ద్వారా దీన్ని ఆపడం అనేది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తలుసుకుంటే బీసీలకు ఇవ్వాలని ఒక ఆలోచన నిజంగా ఉంటే, నిజంగా కామారెడ్డి డిక్లరేషన్ను దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ గారి ఆలోచనల ద్వారా మేము ముందుకు వెళ్తాము, కేంద్రంలో కూడా మా కాంగ్రెస్ పార్టీ బలంగా ఒక మాట తప్పనటువంటి పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవడానికి ఇలా తెలంగాణను రోల్ మోడల్గా చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ ముఖం కొట్టేసినట్టుంది, తలకాయ తీసేసినట్టుంది. ఎందుకంటే 42% రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఇవ్వడం లేదు కాబట్టి. ఆ రోజు గొప్పలు చెప్పుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు అదే పాత పద్ధతిలో 22% ఇస్తామని అనేది ఎంత సిగ్గుచేటో ఒకసారి ఆలోచన చేయాలి. ఇంకా రెండవది, పార్టీ పరంగా 20% ఇస్తా అంటున్నారు. పార్టీ పరంగా మీరెవరండి ఇచ్చేయడానికి? మీ పార్టీలు పరంగా ఇవ్వడానికి బీసీలు బిచ్చగాలు కాదు, బిగ్గెస్ట్ క్యాస్ట్. వాళ్ళ వాదన, వాళ్ళ పోరాటం పటిమ ఇలా బీసీల ఓటు బ్యాంకుతోనే ఇలా 70 సంవత్సరాల నుంచి అగ్రకులాలను ముఖ్యమంత్రి సీటు మీద, ప్రధానమంత్రి సీట్లలో కూర్చోబెట్టేది ఎవరు అంటే అది ఏకైక బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీలు అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే రాజ్యాంగబద్ధంగా బీసీ, ఎస్సీలకు, మైనార్టీలకు ఉంది. అదేవిధంగా ఓసీలకు కూడా అడగంది అమ్మైనా పెట్టదని అడగకుండానే కేంద్రము మరి 10% రిజర్వేషన్లు పెట్టింది అగ్రకులాలకు. మరి బీసీలు పోరాటం చేస్తుంటే కనబడడం లేదా? ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదంటున్నారు. మీరు ఆర్ కృష్ణన్న బీసీల పెద్దపీట చేసినటువంటి నాయకుడు కృష్ణన్నని తీసుకొని ప్రధానమంత్రి దగ్గరికి వెళ్దాం, ప్రధానమంత్రితో చర్చించి మనం 42% రాజ్యాంగబద్ధంగా 9th షెడ్యూల్లో చేర్చడానికి సిద్ధపడదాం. 9th షెడ్యూల్లో అక్కర్లేదు, 130 సార్లు రాజ్యాంగ సవరణ చేసిండ్రు. బీసీలకు 1% చేయడానికి అవకాశం లేదా? తిరుగుబాటు చేయడంలో తప్పేముంది?
పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప. బీసీల కోసం రాజ్యాంగ సవరణ చేసేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని కూడా బీసీలు ఏకధాటిగా గ్రామ స్థాయి నుంచి ఇలా తీవ్ర స్థాయికి చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు కూడా అని నేను గుర్తు చేస్తున్నా. అంటే ఓట్ల విషయంలో కావచ్చు బీసీలనేమో వాడుకుంటారు అన్ని పార్టీలు. సో మరి బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాడుతుంటే మరి ఎందుకు మరి మద్దతు తెలుపుతా ఉన్నారు, అదేవిధంగా అడ్డుపడతా ఉన్నారు? సో ఏమనుకోవచ్చు అన్న ఇదంతా? ఇది పెట్టనీయదు, అడక తిననీయదు. ఇలా గట్టిగా పోరాటం చేస్తే మేము పెడుతున్నామని అంటున్నారు. పెడతామని చెప్పేసరికి వీళ్ళ సామెత ఎట్లుందంటే అరిచేతులు బెల్లం పెట్టి మోచేతితో నాకమన్నారంట. అంటే బెల్లం ఉన్నది అరిచేతుల, మోచేతి నాకితే ఏమొస్తుంది? ఏం రాదు, శూన్యం. అట్లా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెడుతున్నాం, మేము రాజ్యాంగబద్ధంగా ఇస్తున్నామని అంటుంది. కానీ పార్టీ పరంగా ఇస్తామని మళ్ళీ నోరు జారడం అనేది కేంద్ర ప్రభుత్వం అడ్డుపడతా ఉంది. దీనికి సంబంధించి మేము ఆర్డినెన్స్ ఇచ్చినాం, గవర్నర్ దగ్గరికి వెళ్ళినాం, కానీ కేంద్రం ఆమోదం తెలపట్లేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాదన. సో ఏంది మరి, ఎవరు అడ్డుపడుతున్నారు అనుకుంటున్నారు? కేంద్రం అడ్డుపడడం అనేది అబద్ధం. కేంద్రాన్ని మీరు అడిగితే కదా, మీరు కేంద్రాన్ని అడిగింది ఒక్కసారి దఫాలు చూపించండి. మీరు రాష్ట్రం నుంచి వేల మందిని తీసుకొని పోయి జంతర్ మంతర్లో ఉన్నారు. మీ సోనియమ్మ వచ్చిందా లేకపోతే రాహుల్ గాంధీ వచ్చిండ్రా దీన్ని మద్దతు తెలపడానికి? మీరు సోనియా గాంధీతోని రాహుల్ గాంధీతోని మీరు ప్రధానమంత్రిని తీసుకెళ్ళినరా? ఒక డెలిగేట్ కమిషన్ని తీసుకెళ్ళినరా? ప్రధానమంత్రిని అడిగినరా ఒక్కసారన్నా? అరే మీరు అడగండి, మీకు ఎట్లా పెడతారు, ఎట్లా ఇస్తారు? అంటే మీరు అడగకుండానే మీకు పెట్టడానికి మీకు అదేమన్నా ఇదా? కృష్ణన్న ఉన్నాడు, కృష్ణన్న నాయకత్వంలో పోదాంపా, అఖిలపక్షాన్ని కూటమిని తీసుకొని పోయి ప్రధానమంత్రిని అడుగుదాం. ప్రధానమంత్రి నిస్వార్థంగా నిశ్చితంగా ఉన్నాడు, నేను బీసీలకు పెద్దపీట వేస్తా, 2026లో నేను కులగణన చేపడతా అని అంటున్నాడు. అలాంటి నాయకుడు ఇలా బీసీకు ఇలా మన ఏబిసిడి వర్గీకరణ చేసిందే జస్టిస్ సోయిని కమిటీతోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. బీసీ కమిషన్ హోదా ఇచ్చింది నరేంద్ర మోడీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగడానికి మీకు చేత కాక మీరు పోక మీకు అసమర్థతతో ఆర్డినెన్స్ ఇచ్చిన గవర్నర్కి, మరి ఎందుకు దానిపై ఇలాంటి స్పష్టత ఇస్తలేరు అని చెప్పేసి కదా చెప్తాను. మరి ఆర్డినెన్స్ తీసిండ్రు, మన గవర్నర్ ఆమోదించలేదు. ప్రధానమంత్రి దగ్గరికి పోదాం పదండి, ప్రధానమంత్రి దగ్గర కూర్చుందాం పదండి. మీరు ప్రధానమంత్రి దగ్గరికి రావడానికి మీకు ముఖం ఎందుకు చెల్లుబాటు కావడం లేదు? అది ప్రశ్న మీరు సమాధానం చెప్పండి. కాబట్టి నరేంద్ర మోడీ గారు కరెక్ట్గా ఉన్నాడు, ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అడగడానికి మీకు ముఖం చెల్లక ఇలా ప్రధానమంత్రి గారికి దగ్గరికి పోవడం లేదు. ఇలా కృష్ణన్న గారి నాయకత్వంలో వెళ్దాం, మీరు సిద్ధంగా ఉండండి, రండి. మీకు ఎట్లా మీరు రాజ్యాంగ సవరణ ఎట్లా జరగదో కృష్ణన్న గారు ముందుండి పోరాడతాడు. ఇలా కృష్ణన్న తన జీవితాన్ని త్యాగం చేసిండు. తన ప్రాణం పోయేంత వరకు ఇలా పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో 50% రిజర్వేషన్లు పెట్టేంత వరకు కృష్ణన్న పోరాటం ఆగదు. కృష్ణన్న ఉద్యమం, కృష్ణన్న శిష్యులు ఎక్కడ కూడా తగ్గరు అని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా.